కలిసి వైల్డ్ కార్డ్స్ ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పంపిద్దామని చెప్పేసి చాలా ప్లానింగ్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు యష్మి నీకు ఇక్కడ ఒక ముద్దు దిగిన తర్వాత ఇస్తా. ఏమిటండి మీరు మాట్లాడే? కళ్ళే మూసుకున్నా, నిన్ను నమ్ముతున్నా. నన్ను నమ్ము. నువ్వు బాగా ఆడావు. ఓకే, ఇట్ వాస్ ఫన్నీ ఫర్ మీ, ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ మీ. మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గౌతమ్ సిక్స్త్ వీక్లో అదే సేఫ్ గేమ్ నాతో ఆడి మెల్లగా ఆడియన్స్ నుంచి పక్క జరపడానికి ట్రై చేశారు. డోంట్ డూ దట్ మిస్టేక్. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఉమెన్ హూ ఆర్ స్ట్రాంగ్ ఏదో టార్గెట్ చేసి వాళ్ళ గేమ్ డౌన్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. చేయబోతున్నారు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. గాడ్ బ్లెస్ యు. ఆఫ్టర్ 6 యష్మిని మీరు ఇంకా చూడలేదు సార్. బావా ఎక్కువ పెగిలా, బావా ఎక్కువ పెగిలా. టాప్ ప్రయారిటీ అమ్మ తర్వాత ఏదైనా. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ పర్ఫెక్ట్ గా ఎండ్ అయింది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. డోంట్ సే ఒకరికి నువ్వు వీక్ అని నీకు ఇచ్చారు అని. రిమెంబర్ బాయ్స్, స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్స్ కూడా చాలా గేమ్స్ లో ఓడిపోయారు. మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆలోచించాడు ఆటని ఏమి రాగవుతుంది ఎట్లా తయారయ్యాడు. ఫుడ్ పోయింది. ಇಷ್ಟ ಇದೆ ಇದರಲ್ಲಿ. ನಂಗೆ ವಿಷ್ಣು ಪ್ರಿಯ ಇಷ್ಟ. I love this guy. ఇద్దరు పేరెంట్స్ వస్తున్నారు, బాబులు కూడా నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? అలాంటి బాండ్సే వద్దు. ఆ ట్రయాంగిల్ రెక్టాంగిల్ వద్దు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ట్రయాంగిల్ రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. కొంచెం ఎంగేజ్ అవుతూ ఇంకా కొంచెం ఎంగేజ్ అవుతూనే ఉన్నా. తగ్గించుకుంటే మంచిది. బిగ్ బాస్ అయ్యే బాబు సిగ్గేస్తుంది. బిగ్ బాస్ ఫీలింగ్ షై. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఇంత హల్వా ఇచ్చింది నువ్వు తినమని మొత్తం ఖతం చేసిన. నబిల్ 70 రోజుల తర్వాత చూస్తే ఎట్లను అనిపిస్తుంది. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే చెప్పే మాటలు వేరే వాళ్ళు భయపడతారేమో, మనం భయపడము. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలోని కామెడీ యాంగిల్ కూడా. నేనేమన్నానమ్మా నిన్ను? అంటే ఏంటో తెలుసు నీకు? మీకు తెలీదా సార్? యాక్టింగ్ అంటే నటన. నటన నటన అంటే ఏంటో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అనుకుంటున్నారు. నేను మంచిని కోరుకున్నా బిగ్ బాస్ మంచే జరిగిద్ది అనుకుంటున్నా. మీ ముగ్గురు బ్రీఫ్ కేసుని పట్టుకో. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా, గుర్తు రావట్లేదు కదా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఎట్లా ఆడదామంటే మనమే గెలిచి మనమే ఉండేటట్టు, మన దగ్గరనే పవర్ ఉండేటట్టు ఆడాలి. ఓకే, అర్థమైంది.